బాల్య వివాహాలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేయడం నేరమని కలెక్టర్ స్పష్టం చేశారు. బాల్య వివాహాలను నివారించే బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనే ఉందని చెప్పారు. ఇలాంటి వివాహాలు జరిగితే తల్లిదండ్రులపైనే కాకుండా వివాహానికి హాజరైన ప్రోత్సహించిన వారిపై కూడా శిక్షార్హ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసి అధికారులకు తెలియజేయకపోవడం కూడా తప్పేనని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో బాల్య వివాహాలను అరికట్టడంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. ఏదైనా బాల్య వివాహం జరుగుతున్నట్టుగాని, చిన్నారులపై వేధింపులు గాని సమాచారం తెలిసిన వెంటనే 1098 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. పాలెం గ్రామంలో గత 2 ఏళ్లుగా ఒక్క బాల్య వివాహం కేసు కూడా నమోదు కాలేదని, ఇది ఆదర్శప్రాయమని కలెక్టర్ అభినందించారు. చాలా సంతోషం. కేసు కాలేదనేది ఒక విషయం అయితే, జరిగి కూడా కేసు నమోదు కాలేదనేది రెండో విషయం. అది కాలేదు అని నేను భావిస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్లు మీ పాత్ర చాలా కీలకమైన ఉంటుంది. ఇందాక మీకు అధికారులు చెప్పినారు, ఒక నంబర్ ఉంది 1098 గ్రామస్తులందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మీకు ఇక్కడే కాదు, హైదరాబాద్లో కానీ పక్కన ఊర్లో కానీ ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ చెప్పండి. మీరు ఎవరని వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఐడెంటిటీ అనేది కాన్ఫిడెన్షియల్ పెడతారు, ఎవరికి తెలియదు అది మీరు ఎవరు కంప్లైంట్ చేసినారని చెప్పి. ఎందుకంటే ఈ బాల్య వివాహం చేయడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, శారీరకంగా వారికి అంత అవగాహన ఉండదు పిల్లలకి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అవగాహన వస్తుందని కాదు, కానీ 18 సంవత్సరాల లోపలైతే అసలు అవగాహన ఉండదు. ఒక మంచి ఇంకొకటి దురదృష్టం శాతం కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని చేసినారు. వాళ్ళ ఉద్యోగాలు ఈరోజు పోయినాయి. 2-3 ఉద్యోగాలు కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. పాలెం సభ్యులంతా మీరు చాలా